హాయ్ ఫ్రెండ్స్. ముందు వీడియోలో నేను చెప్పాను కదా! నేను ఐటీ పాలిటిక్స్ వల్ల ఎలా నా జాబ్ పోయింది అనే విషయము. సో, ఇప్పుడైతే నేను వీడియో చేస్తున్నానండి. ఇంకా వీడియోలోకెళ్తే నేనైతే ఫస్ట్ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో నేను వర్క్ చేసేదాన్ని. సో, నా జాబ్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఒక సీనియర్ పర్సన్ ఫస్ట్ రౌండ్ తీసుకున్నాడు. ఆ తర్వాత మేనేజర్ సెకండ్ రౌండ్ తీసుకున్నాడు. సో, అలా నేను సెలెక్ట్ అయ్యాను. ఇంకా వర్క్ టైమింగ్స్, వర్క్ ఎన్వైరన్మెంట్‌లోకి వస్తే, వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలా అంటే 10-6 టైమింగ్స్ ఉండేటివి మార్నింగ్ టు ఈవినింగ్. సో, వాళ్ళు ఫుడ్డే ఆఫ్టర్‌నూన్ టైం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవారు. అంతా మంచిగా ఉండేది. ఇక అంటే మొత్తం కంపెనీ సైజ్ అయితే నేనున్న బ్రాంచ్‌లో 200 మెంబర్స్ దాకా ఉండేవారు. ఇక మా టీమ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ వాళ్ళు అయితే ఒక 30 మెంబర్స్ దాకా, 25 మెంబర్స్ దాకా ఉండేవాళ్ళు. సో, దాన్ని 3 టీమ్స్‌గా డివైడ్ చేశారు. దాంతో మా టీంలో 7 మెంబర్స్. అంటే ఆల్మోస్ట్ అందరూ బాయ్సే ఉన్నారు. అందరూ తమిళ్ మాట్లాడతారు. సో, ఆహ్, అందరూ తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళే. మా కంపెనీ ఎలా అంటే మొత్తం ఇప్పుడు 200 మెంబర్స్ ఉంటే దాంతో 150 మెంబర్స్ మొత్తం తమిళ్ వాళ్ళే. మిగతా వాళ్ళు నార్త్ నుంచి అలా ఒక్కొక్కరిని అలా డిఫరెంట్ స్టేట్ నుంచి అలా చాలా కొద్ది మందే మాత్రమే ఉన్నారు. ఇంకా మా టీం ఎలా అంటే, మా టీం లీడ్ నాకు వర్క్ అసైన్ చేసి మేము స్టార్టింగ్ అంటే తను ఎక్స్‌ప్రెసివ్ కాదు మాట్లాడడానికి. నేనెలా అంటే అందరూ బాయ్స్ అవ్వడం వల్ల, అందరూ తమిళ్ వాళ్ళే అవ్వడం వల్ల వాళ్ళే కమ్యూనికేట్ అయ్యి, వాళ్ళు వర్క్ చేసే ఫ్యూచర్స్‌నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, నేను వర్క్ చేసే ఫ్యూచర్స్ మీద అంటే ఇది ఫ్యూచర్‌లో వచ్చే తన వర్క్ ప్రాసెస్‌ని నాకిచ్చేవారనమాట. సో, నేను ఎట్ ద పాయింట్ ఆఫ్ డే నా అవుట్‌పుట్ ఎలా అంటే ఫ్యూచర్ బేస్డ్ కాబట్టి, సో, నా వర్క్‌ని కూడా వాళ్ళు వర్క్ చేసుకున్నట్టుగా చెప్పేవాళ్ళనమాట. ఆఫ్‌కోర్స్ ఖచ్చితంగా కోడ్ అయితే తెలిసిపోతది. ఎవరు చేశారు ఏంటి అని. బట్ వాళ్ళ మాటలు ఎలా అంటే వాళ్ళ వర్క్ అంటే తమిళ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు తమిళ్‌లోనే కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. మొత్తం అంతా టీమ్స్‌లో టీమ్‌మేట్స్‌తో. సో, వాళ్ళెలా అంటే వాళ్ళు నేనేం చేయలేదు అన్నట్టుగా నేను కమ్యూనికేట్ వాళ్ళతో అయినా కూడా నాతో వాళ్ళు మింగిల్ అయ్యేవాళ్ళు కాదు. సో, అలా అయిపోయిందన్నమాట సిట్యుయేషన్. అంటే ఎక్కడ అంతే వాళ్ళ ఒక లాంగ్వేజ్ ఉందంటే వాళ్ళ లాంగ్వేజ్ మాత్రమే ఒక గ్యాంగ్ అయిపోతారనమాట. సో, అలా అయిపోయింది. నేను నేను కూడా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి చాలా మింగిల్ అవ్వడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళెలా అంటే వాళ్ళ తమిళ్‌లోనే కమ్యూనికేట్ అయ్యి వాళ్ళలోనే ఎవరైతే తమిళ్ మాట్లాడే వాళ్ళ అమ్మాయిలుంటారో డిఫరెంట్ టీమ్స్‌తో అంటే వాళ్ళతోనే మాట్లాడేవాళ్ళనమాట. డిఫరెంట్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదనమాట. సో, నేను కూడా ట్రై చేశాను మాట్లాడడానికి. బట్ ఓకే. మనం చేయాల్సిన వర్క్ గదా! అని జెప్పేసి నేను నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఎలా అంటే నాది అంతా ఫ్యూచర్ బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి నాది అవుట్‌పుట్ చూపించడానికి అంతగా లేదనమాట. సో, వాళ్ళెలా అంటే మంచి మంచి ఫ్యూచర్స్ అప్పటికప్పుడే వర్క్ అయ్యి అప్పటికప్పుడే ఎండ్ ఆఫ్ ది డే అవుట్‌పుట్ చూపించే విధంగా ఉండేదనమాట. మొత్తం ఫ్యూచర్స్ అంతా వాళ్ళు చేసే వర్క్ అంతా. సో, వాళ్ళు చెప్పుకోవడంలో కూడా మంచిగా మా టీమ్ లీడ్ వేరే వాళ్ళకి చెప్పుకోవడంలో కూడా వాళ్ళు చేస్తున్నారన్నట్టుగానే చెప్పుకునేవాడనమాట. సో, వాళ్ళిలా చేస్తున్నారు, నేనిలా తక్కువ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పేవాడనమాట. అంటే ఖచ్చితంగా స్టార్టప్ కంపెనీస్‌లో క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే ఫ్లెక్సిబుల్‌గా ఉండదు. కంటిన్యూస్‌గా చేంజ్ అవుతుంది. అది 1 అవర్‌కైనా చేంజ్ అవ్వచ్చు, 1 వీక్ అయినా చేంజ్ అవ్వచ్చు, 1 డేకైనా కూడా చేంజ్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి. అలా చేస్తున్నా కూడా నాది ఫ్యూచర్ బేస్డ్ ఫ్యూచర్స్ కాబట్టి, సో, అలా నాకు చాలా డిసడ్వాంటేజ్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే, సో, హెచ్ఆర్ కూడా తమిళే. సో, తను ఆల్మోస్ట్ 60 ఉంటది తన ఏజ్. 30+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తను. తను ఎలా అంటే ఏదైనా మీటింగ్స్‌లో కండక్ట్ చేసినా కూడా ఎవరైతే తమిళ్ మాట్లాడతాడో అమ్మాయిలు కూడా మాట్లాడతారో ఎస్పెషల్లీ వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చేదన్నమాట తను. మిగతా వాళ్ళ పైన కామెంట్స్ ఏదైనా చేయడం కానీ అలా చేసేదన్నమాట. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్‌లో ఇలా అలా. సో, నాకెందుకు నా వర్క్ నేను చేసుకోవాలి కదా! నా టైమింగ్స్ ఎలా అంటే 10-6 ఆఫీసు. ఆ తర్వాత నేను ఇంటికి రీచ్ అయ్యేసరికి 7:30 అలా అవుతది. నా నా ఫ్యామిలీ చూసుకునేదాన్ని. నాకు పాప ఉండడం వల్ల.
సో నేను ఎక్కువ టైమ్స్ అక్కడ స్పెండ్ చేసేదాన్ని కాదు. ఏమైనా వర్క్ పెండింగ్ ఉన్నా కూడా నేను ఇంట్లో వర్క్ చేసుకునేదాన్నమాట. ఇది కూడా ఒక నాకు డిసడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ 6 తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఆఫీస్‌లో 9 వరకు ఉండి, అంటే బ్యాచిలర్స్ కదా! ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు. అందులో తమిళ్ వాళ్ళైతే 12 వరకైనా అయినా కూడా కూర్చొని వర్క్ చేస్తారు వాళ్ళు. అలా అంటే మొత్తం వాళ్ళు తమిళోళ్ళే కాబట్టి ఖచ్చితంగా కూర్చొని వాళ్ళు చేస్తారు. అలా అనమాట. ఈ కంపెనీలోనే కాదు, ప్రతి ఒక్క కంపెనీలోను కూడా అలానే ఉంటారు వాళ్ళు తమిళోళ్ళనమాట. ఇంకా నా విషయానికొస్తే, నా సీనియర్ వాడికి ఎలా అంటే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నాడు. సో, నా ప్యాకేజ్ తనకి ఆబ్వియస్‌లీ తెలిసిపోయిందనమాట. సో, తన ప్యాకేజ్ తక్కువ కావడంతో ఏదైనా డౌట్స్ అడిగినా కూడా నాకు తెలియంది, నేను కొత్తగా అయినప్పుడు కూడా తను ఎలా రియాక్ట్ అయ్యేవాడంటే, "నువ్వు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్. యూ నో నా, సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ బికాజ్ యూ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్. యూ ఆర్ నాట్ ఎ ఫ్రెషర్" సంథింగ్ అలా చెప్పేసాడనమాట మొహం మీద. సో, ఇంక అడిగి అలా ఎందుకు అనిపించుకోవడం అని చెప్పేసి నేనే నా నా ఓన్‌గా నేనే ట్రై చేస్తూ ఉండేదాన్ని. అలా తనకెలా అంటే ప్యాకేజ్ డిఫరెన్సెస్ ఎక్కువైపోయిందనమాట. అలానే టాప్ మేనేజ్మెంట్స్‌తో కూడా ఇలా చేయడము, తను ఇలా తన టైమింగ్స్ ఇది చేసుకుంటుందే కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు వర్క్ పైన, ఇట్లా అట్లా అని చెప్పేసి కామెంట్ రైట్ చేసాడనమాట. అది మనకే తెలియదనమాట. సో, ఎలా అంటే నా రిపోర్టింగ్ మేనేజర్ కూడా నేను ఏదైనా లీవ్స్‌కి ఏమైనా కావాలన్నా కూడా నా రిపోర్ట్ మేనేజర్‌కి నేను ఇన్ఫార్మ్ చేసినా కూడా తను అడిగేవాడనమాట. అఫ్‌కోర్స్ నా టీమ్ లీడ్ ఎలా అంటే మాట్లాడలేడు. అట్లానే వర్క్ చేసిన నా టీమ్ నుంచి ఇంత వర్క్ వస్తాంది. ప్రతి ఒక్కరు ఇలా వర్క్ చేస్తున్నారు. ఎవరైనా మిగతా టీమ్ వాళ్ళు రైజ్ చేసినా కూడా మీ టీమ్ వర్క్ చేయలేదు అంటే, అవును అని చెప్పేసి ముందే ఒప్పుకునేసాడనమాట. ఎందుకు? తన టీమ్ ఏం చేస్తుంది? తన టీమ్ అవుట్‌పుట్ ఏంటనేసి తన పాయింట్స్ తను ముందే రైజ్ చేసుకోడనమాట. సో, అది ఒక డిసడ్వాంటేజ్ అయింది నాకు. ఎందుకంటే మెయిన్ టీమ్ టీమ్ లీడ్ ఎవరైతే మంచిగా వాళ్ళ వర్క్‌ని, వాళ్ళ టీమ్‌ని ఫైనల్‌గా వాళ్ళ టీమ్ వర్క్‌ని ఎవరైతే చెప్తారో వాళ్ళే మంచిగా ఉంటారనమాట. ఆహ్, ఎలా అంటే టీమ్ లీడ్ వాళ్ళ టీమ్ వర్క్ గురించి మిగతా టాప్ మేనేజ్మెంట్‌కి ఖచ్చితంగా చెప్పాలి. అలా కాకుండా ఆహ్, తమిళ్ వాళ్ళు మాత్రమే వర్క్ చేస్తున్నారు. వాళ్ళ అవుట్‌పుట్ మాత్రమే చెప్పుకుంటూ ఉంటే నాకది డిసడ్వాంటేజ్ అవుతది కదా! నేను చేసే వర్క్‌కి కూడా వాల్యూ లేకుండా పోతదనమాట. ఎట్ ద పాయింట్ ఆఫ్ ఎండ్ డే నన్ను అలానే డీల్ చేశారు. నేను ఎంత మంచి ఫ్యూచర్ బేస్డ్ ప్రాజెక్ట్‌ని నేను క్రియేట్ చేసినా కూడా నేనేం చేయలేదన్నట్టుగా నా సీనియర్ ఇది చేసేవాడనమాట. ఎలా మాట్లాడేదంటే, "నువ్వు చేసిన వర్క్‌ని మేమిప్పుడు డిలీట్ చేసినా కూడా వితిన్ 1 వీక్‌లో మేము చేయగలము" అన్నట్టుగా టీమ్ లీడ్‌తో కూర్చొని మాటలు మాట్లాడేవాళ్ళనమాట. సో, నాకక్కడే చాలా డిస్కరేజ్ అయిందనమాట. ఆడికి నేను మాట్లాడినా కూడా మేనేజర్స్‌కి నేను ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళెవరు రియాక్ట్ అయ్యేవారు కాదు. ఎందుకంటే నేను కొత్తగా జాయిన్ అయినాను. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళున్నారు. అంటే జూనియర్స్ వాళ్ళు అంతా కూడా తమిళ్ వాళ్ళే. సో, అది నాకు మెయిన్ డిసడ్వాంటేజ్ అయింది. సో, ఆ తర్వాత ఏమంటే మైక్రో మేనేజ్‌మెంట్. ప్రతి ఒక్కలోన కొద్ది రోజుల తర్వాత ఇలానే ఉన్నా కూడా అడ్జస్ట్‌మెంట్ అయ్యి అలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని. సో, అలా ఆఫ్టర్ 6 తర్వాత కూడా వర్క్ చేసుకుంటూ ఆఫ్టర్ 12 వరకు కూడా ఆఫీస్‌లోనే ఉండి వర్క్ చేయాలంటే నేను చేయలేను కదా! ఎందుకంటే నాకు కూడా ఒక పర్సనల్ లైఫ్ ఉంది. సో, నేను దాన్ని లీడ్ చేయాలి కాబట్టి. సో, అలా అయిపోయింది. ఆహ్, ఆహ్, అంటే ప్రతి ఒక్కసారి తను ప్యాకేజ్ డిఫరెన్స్‌తో టాప్ మేనేజ్మెంట్ నుంచి నాకు ప్రెషర్ తీసుకొని, తను లీడ్ తీసుకొని నేనేం చేస్తున్నాను, ఏంటి అని చెప్పేసి నా లీడ్ నుంచి తను లీడ్‌గా తీసుకొని అంటే మైక్రో మేనేజ్మెంట్ చేయడం అంట. ప్రతి ఒక్కసారి ఇప్పుడు నేను ఒక వేలో చెప్తే తను డిఫరెంట్ వేస్ ఏళ్ళకేస్తే కాలుకి, కాలుకేస్తే వేలుకి. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఒకటే. అది ఎలా చేసినా, ఎలా ఉన్నా అవుట్‌పుట్ అయితే ఒకటే. సజెషన్స్ అయితే ఇలా కాదు, అలా చేస్తారనేసి అయితే చెప్తాము. అవి చేసి ఇచ్చినా కూడా మళ్ళీ నువ్వెందుకు డిఫరెంట్‌గా థింక్ చేయలేదు? నువ్వు ఎక్స్‌పీరియన్స్‌డ్ కదా! ఇట్లా అట్లా అని చెప్పేసి చాలా తన పాయింట్స్ రైజ్ చేశారనమాట. అంటే ఇంకా నేను ఏమి చేయలేను అన్నట్టుగా అయిపోయాను. ఆల్రెడీ నేను కేటీఓ కూడా డిస్కస్ చేస్తూ ఉండేవాడనమాట నా వర్క్ గురించి. సో, నేనేమనుకున్నానంటే టాప్ మేనేజ్మెంట్ ఇలా చెప్తున్నాడు, తిను ఇందుకే చేస్తున్నాడు అనే మైండ్‌సెట్ అయితే నాకు క్రియేట్ అయిపోయింది. సో, అంటే ఎవ్వరూ సపోర్ట్ లేనప్పుడు నేను ఎలా చేయను? టీమ్ లీడ్ నా వర్క్ గురించి చెప్పడు. అలా అని నా సీనియరు మైక్రో మేనేజ్మెంట్. మిగతా వాళ్ళు కూడా
అంటే అందరూ సేఫ్ జోన్‌లో ఉండేవాళ్ళనమాట అందరూ. ఎవరు కూడా చెప్పేవారు కూడా కాదు తను చేస్తుంది ఇలా, అలా ఏది అని కూడా చెప్పేవారు కాదనమాట. సో, నాకింక అర్థమైపోయింది ఏమంటే మనం ఇంకా చేసినా కూడా ఇక్కడ చాలా ఆహ్, మనకంటూ దీని గురించి ఇంక ప్రొఫెషన్ గురించి మనం డిస్టర్బ్ అయ్యి పర్సనల్ లైఫ్‌ని అయితే మనం డిస్టర్బ్ చేసుకోలేము కదా! సో, ఇంకా అంత మైక్రో మేనేజ్‌మెంటు టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేశాడనమాట. నా చుట్టూ ఉన్న టీమ్‌తో నా సీనియరు నా టీమ్ లీడ్ మాట్లాడకపోవడం అడ్వాంటేజ్‌గా తీసుకొని టాక్సిక్ ఎన్వైర్న్‌మెంట్‌ని క్రియేట్ చేసేసాడు మా సీనియరు. సో, దానివల్ల నాకు ఇంకా వద్దులే అని చెప్పేసి నేను రిజైన్ చేసేసాను. సో, అది ఫ్రెండ్స్. నా జాబ్‌ని నేనైతే అలా నేనే అంటే వాళ్ళు నాలా మైండ్ సెట్‌ని క్రియేట్ చేసేసారు. నేను ఇంకా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా. అలా అయిపోయింది. టాపిక్స్ గురించి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇలానే జరిగింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.